హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఆ కాళీమాత ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్మాత అయిన పార్వతీదేవి లోక కళ్యాణం కోసం అనేక రూపాలను ధరించింది. తన బిడ్డలైన ప్రజలు అమ్మ అని పిలిస్తే ఎంతో ప్రేమతో వచ్చి ఆదరిస్తుంది. అలాంటి బిడ్డలకి ప్రమాదం ముంచుకొస్తుందని అన్నప్పుడు అంతే ఆవేశంతో ఆ తల్లి పరిగెత్తుకు వచ్చి కాపాడుతుంది. అలా తన బిడ్డలను రక్షించుకునేందుకే పార్వతీదేవి కాళికాదేవిలా అవతరించింది. ఒకసారి రక్తబీజుడనే రాక్షసుడు దేవతల లోకంపై దండెత్తుతాడు. అతన్ని అడ్డగించడానికి కార్తికేయుడు పోరాడుతూ ఉంటాడు. అయితే రక్తబీజుడిని శరీరం నుంచి రాలిన రక్తపు బొట్లు నేలను తాకగానే అతని రూపంగా మారిపోతూ ఉంటాయి. అది అతను పొందిన వరం. అలా అసురుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కార్తికేయుడు తన తల్లిని తలుచుకుంటాడు. అంతే పార్వతీదేవి అసురులు సైతం భయపడే కాళికాదేవి రూపాన్ని ధరించి యుద్ధరంగానికి చేరుకుంటుంది. రక్తబీజుడి శరీరం నుంచి రాలిన రక్తపు బొట్లు నేలపై పడకుండా అక్కడి నేలంతా నాలుక పరుస్తుంది. ఫలితంగా ఒంటరివాడైన రక్తబీజుడు కార్తికేయుడి చేతిలో సంహరించబడతాడు. రక్తబీజుడి రక్తం దుష్టభావం చూపడంతో కరాల నృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది. దేవతలంతా కలిసి వెళ్ళి శివుణ్ణి వేడుకుంటారు. కాళీని శాంతింపచేయడానికి యుద్ధభూమికి వచ్చిన శివుడు ఆమెను విధాలుగా ప్రార్థించిన ఆవేశం చల్లారదు. రాక్షసులు మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది. కాళీ ఆమె కొప్పుముడి తొలగి కేసర రాశి మారుతుంది. ఆమె కేశాల నుంచి వెలువడే గాలి దేవతలను దూరానికి విసిరేస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు కాళీ శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గరకు చేరుతాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన కాళీ తన పాదాల దగ్గర ఉన్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకొని కొద్దిసేపటికి శాంతిస్తుంది. అలా శివుడు పాదాల చెంతకు చేరితేనే కానీ అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.